నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కార్పొరేట్ రాజకీయాలను మేడ్చల్ జిల్లా ప్రజలు తరిమి కొట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగాని హరిశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్లోని ఓ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పలువురు యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్పీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుధాగాని హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి సర్పంచ్ ఎన్నికలను చేపట్టిందని, అలాగే ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు చక్రపాణి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు పటేల్, మహిళా విభాగం అధ్యక్షురాలు శాలిని, యువజన విభాగం అధ్యక్షులు అరుణ్ పటేల్, కార్మిక విభాగం అధ్యక్షులు సాయి కుమార్ పటేల్, వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ యాదవ్, ముత్యాల శంకర్ యాదవ్, రాంప్రసాద్, శ్రీధర్ యాదవ్, కుకట్పల్లి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్, కుత్బులాపూర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గజం శ్రీనివాస్, జిల్లా మండలాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసి సర్పంచ్ ఎన్నికలు పెట్టింది. అదే క్రమంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కూడా రిజర్వేషన్ లేకుండా మోసం చేసే ఎన్నికలు తిరిగింది. కానీ ఈరోజు ఏ ఒక్క కొత్త పార్టీ కూడా దాని మీద నోరు దొరకలేదు, మాట్లాడలేదు. అంటే బీసీలను ఏ విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంట్లో మోసం చేస్తున్నది అర్థం చేసుకోవాలి. నేను క్వశ్చన్ చేసిన వాళ్ళను ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఏ సంఘాలు ఎందుకు మాట్లాడుతున్నాం? ముఖ్యమంత్రి ఈ విధంగా ఇట్లా అయితే పోయి విదేశాలలో ఉన్నాయి, మంత్రులు పట్టించుకోవట్లేదు. ఈ అంశం పట్టణాటిగా ఉన్న అన్ని పార్టీ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, అదే బీజేపీ నాయకులు కానీ, ఇది ఎంత నయవంచంగా బీసీలకు మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఈ జిల్లాలో ప్రజలకు చెప్తున్నా, ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని మిగతా ప్రధాన పార్టీలందరినీ చిత్తుగా ఓడించి మా పార్టీ తరఫున నిలబెట్టడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సెప్టెంబర్ 17 హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. తాల్కిస్టాలో మల్లన్న గారి తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీగా నాయకత్వం స్టార్ట్ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీరు అందరూ ఆశీర్వదించాలని ఈ ప్రాంత ప్రజలకు నేను శిరస్సు నమస్కరిస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విధంగా బీసీల ప్రయోజనాలు, అనగారిన ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు అన్ని పరంగా పెట్టి వాళ్ళు మన మీద మన పేరు చెప్పిన భక్తులు తప్ప మన ప్రయోజనాలు కాపాడలేదు. మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇది గతంలో చూసిన ఈ ప్రాంతంలో పెద్ద దేవేంద్రగౌడ్ గారు మంచి పెద్దలు పరిపాలించారు. ఈ ప్రాంత ఇండస్ట్రీ కార్యాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి. ఇప్పుడు ఈ ప్రాంతం కార్పొరేట్ భయమైంది, డబ్బులు సుందరం అయింది. ఈ ప్రాంతం మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల ఇప్పటికైనా కార్పొరేట్ శక్తులను, కార్పొరేట్ ప్రజల నాయకులు అందరూ తరిమి కొట్టాల సమయం వచ్చింది. మీరు అది సన్నద్ధం కావాలి. ఈ మున్సిపల్ ఎన్నికల గిడ్రాయి కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలారా, శక్తులు వచ్చి రాజకీయాలు కలుషితం చేసినాయి, పైసలు డబ్బులు రాజకీయమైంది. కాబట్టి ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికలు అనేది ఒక యువతరం ముందుకు రావాలి. నేను ఈ ప్రాంతంలో ప్రజలు రంగారెడ్డిలో, ఉమ్మడి రంగారెడ్డిలో మొత్తం వికారాబాద్ కానీ, తాండూరు కానీ, దాని చేవెళ్ళ కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, ఈ ప్రాంతం మొత్తం మేడ్చల్ కానీ, ఇక్కడ జరుగుతున్న మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న 3 ఎన్నికలు ఉన్నాయి. ఒకటి అలియాబాద్, మూర్చింతలపల్లి, ఎల్లంపేట ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను అభ్యర్థిస్తున్నా. తప్పకుండా మీరు ఈ 3 పార్టీల బుద్ధి చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు మాది మొదటి ఎన్నికలు కాబట్టి మీరు అంతా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళని ఎన్నుకుంటే ఏ విధంగా మోసం చేసినాయి, కుటుంబాలు ఏ విధంగా పోయి ప్రజలను ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నావు, రాజకీయం మొత్తం గద్దల్లాగా ఏని ఈ ప్రాంతంలో వ్యాపారమయంగా చేసి మేడ్చల్ ప్రాంతాన్ని మీరు ఆలోచించాలి. మీకు ఇప్పుడు అవసరం లేదు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో జ్ఞానవంతమైన ప్రజలు, నాలెడ్జ్ ఉన్న ప్రజలు మీరు. కాబట్టి ఒక అజ్ఞానవంతమైన ప్రజలు మీరు ఆలోచించి కార్పొరేట్ శక్తులు దూరం కొట్టి కార్పొరేట్ రాజకీయాలు దూరం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే ఎన్నికల్లో వచ్చి మల్లన్న గారు కూడా వస్తారు. ఇక్కడ మీటింగ్ పెడతాం, సమాయత్తం చేస్తాం. వచ్చే 2028లో ఈ ఎన్నికల మున్సిపల్ గిడ్రాయిగా భావించి 28లో రాజ్యాధికారం చేపడతాం. మల్లన్న గారి నాయకత్వంలో మనం గొల్లకొండ కోట మీద జెండా ఎగరేస్తామని గంటాపదాలు చెప్తున్నా. ఈ రాష్ట్రానికి ఈరోజు ఈ మేడ్చల్ గడ్డ మీద నేను మీ అందరికీ చెప్తున్నాను. అందుకే దయచేసి ఈ ప్రాంత ప్రజలందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పోటీ చేసిన అభ్యర్థులందరినీ గెలిపించాలని, అదే యువత అంతా పాల్గొని ఈ మహా ఉద్యమంలో, ఈ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసిందో అంతకంటే ఎక్కువ ఈ మన కోసం
మనం ఆ రోజు మనం పోరాడతాం, మనం అన్ని చేసాం, అన్ని త్యాగాలు చేస్తే దొరల పాలైంది, పెద్దల పాలైంది. కాబట్టి ఇప్పుడు మన కోసం మనం కొట్లాడి మన రాజ్యాన్ని కోసం మనం నిలబడం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. వాళ్ళ వాట ఎంత వాళ్ళకి కావాలి, మన వాట మనకు కావాలి. కానీ వాళ్ళ వాట కంటే 10 రెట్లు బతుకున్నారు. మనం వచ్చేదానికంటే ఒక 1% గుడిస్తున్నారు. కాబట్టి మన వాట కోసం మనం కొట్లాడుతున్నాం. మీరందరూ సంసిద్ధులై ఉండి అన్ని అర్థం చేసుకొని ఈ పార్టీని ఆశీర్వదించాలి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటూ, అదే నేను యువత కూడా పిలిపిస్తున్నాం. అన్ని మహిళలు, అన్ని వర్గాలు, గ్రామీణ శ్రామికులందరూ పాల్గొని వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ గెలిపించాలి, అభ్యర్థి గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై టీఆర్పీ, జై టీఆర్పీ, మల్లన్న గారి నాయకత్వం.